ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును జరుపుకుంటారు. కానీ భారత్కు మాత్రం ఇదో చేదు దినంగా మారింది. ऐ मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे। मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू। ఇదే రోజున 2019లో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన జరిగి నేటికి 6 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పుల్వామా ఘటనలో మృతి చెందిన జవాన్లకు నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 2019 పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నా నివాళి. భావితరాలు మీ త్యాగాలను మర్చిపోవు. దేశం కోసం మీరు ప్రాణాలర్పించారు. మిమ్మల్ని దేశం మరవదు అని ట్వీట్ చేశారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. ఉగ్రవాదులను అణిచివేసేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దేశ ప్రజల తరఫున పుల్వామాలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పిస్తున్నాను. ఉగ్రవాదుల పిరికిపంద చర్య కారణంగా 40 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిజం అనేది మానవాళికి అతిపెద్ద ముప్పు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ప్రపంచం మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, అణిచివేస్తాం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. సర్జికల్ స్ట్రైక్ అయినా ఎయిర్ స్ట్రైక్ అయినా ఏదేమైనా ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న పాకిస్తాన్ ఉగ్రముఖ ఘాతుకానికి ఒడిగట్టింది. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జవాన్ల కాన్వాయ్పై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేపై పుల్వామా వద్ద సాయంత్రం 4 గంటలకు ఈ దాడి జరిగింది. జమ్మూ నుంచి శ్రీనగర్కు సైనికులు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడి కోసం కశ్మీర్ ఉగ్రవాది ఆదిల్ను ఉపయోగించుకున్నారు. ఆదిల్ సూసైడ్ బాంబర్గా మారి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆదిల్ కూడా ఈ దాడిలో హతమయ్యాడు.